పల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ మండల 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సంయుక్త విచారణ చేపట్టారు. విచారణలో గుర్తించిన అంశాల ఆధారంగా అప్పటి సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎన్ వెంకటేష్ నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు పేర్కొంటూ జిల్లా కలెక్టర్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్పంచ్ వెంటనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సర్పంచ్ వెంటనే ఫరీద్పేట్ గ్రామంలో పల్వంచ మండల్ కామారెడ్డి జిల్లా తెలంగాణ ఈరోజు బాడీ మీటింగ్ జరిగింది. దీనికి సర్పంచ్ గారు గతంలో చేసిన అక్రమాలు ఇయో చూడండి. 4 లక్షలు బిల్లులు పనులు చేయకుండానే బిల్లులు లాబట్టి ఇది లాబట్టడం జరిగింది. ఇది కలెక్టర్ ద్వారా కూడా నివేదిక వచ్చింది, దుర్వినియోగం చేసింది అనేది. మళ్ళీ అలాగే గ్రామ పంచాయతీలోని ఈ కొత్తగా ఎన్నికైన మేము వార్డు మెంబర్లము ఒక 5గురి తీర్మానాలు లేకుండానే బిల్లులు జరిగింది. బిల్లులు లాబట్టి తీర్మానాలు లేకుండా ఎందుకు లాబట్టిరంటే 2 బుక్కులు మెయింటైన్ చేసిర్రా తెలియదు. మా తీర్మానాలు లేవు, మా సంతకాలు లేకుండానే తీర్మానాలు చేసి 11 లక్షల రూపాయలు విత్డ్రా చేయడం జరిగింది. దాని వివరణ ఎక్కడెక్కడ చేసినామని అంటే ఒక లైట్ల విషయంలో, శానిటైజర్ విషయంలో కూడా మేము అడిగాము. ప్రశ్నలు అడిగితే దానికి సరైన సమాధానం లేకుండా అది కూడా కంప్లైంట్ కలెక్టర్ ద్వారా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దానికి సరైన ఎంక్వైరీ ఇప్పుడు జరగకుండానే మళ్ళీ ఇప్పుడు ఈరోజు బాడీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకో 11 లక్షలు గ్రామ అకౌంట్ లో ఉన్న డబ్బులను మళ్ళీ విత్డ్రా చేయడానికి మళ్ళా పాల్పడ్డాడు ఇప్పుడు. అయితే దాన్ని మేము అడ్డుకోవడం జరిగింది. ఏ విషయం ఉన్నా కానీ ప్రజలు నిజాలు తెలుసుకోవాలి. నిజాలు బయటపడ్డా కూడా తన అనుచరులు అవి పాత టైంలో చేశారు, అవి ఇప్పుడు సంబంధం లేదు, ఇప్పుడు కొత్తగా ఏదైనా దుర్వినియోగం చేస్తే దాని గురించి మాట్లాడదాము అనే విధంగా మాట్లాడుతున్నారు తన అనుచరులు. ఏదేమైనా కానీ ప్రజాధనాన్ని నిలువున దోపిడీ చేసిన సర్పంచ్ని వెంటనే సస్పెండ్ కాదు, ఈ చెక్ పవర్ రద్దు చేయాలని, లేకపోతే మాకు ఉప ఎన్నికలు పెట్టి మాకు కొత్తగా సర్పంచ్ని ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి ఈ ప్రభుత్వం కూడా మాకు తోడ్పడాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు మేము వచ్చి నుంచి 6 నెలల్లోనే ఇంత దోపిడీ ఉంటే గతంలో వైఎస్ఎంపీ ఉండి కూడా ఎన్ని అక్రమాలు చేసిండో, ఎన్ని దోపిడీలు చేసిండో, అలా ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసిండో ఈ ప్రజలు నిలువున దోపిడీ చేసే ఇటువంటి నాయకులను వెంటనే ఈ అధికారులు కూడా కొందరు ఇతనికి ఒత్తాసు పలికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళను కూడా సస్పెండ్ చేసి వాళ్ళ అధికారులను కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఇలాంటి దోపిడీ చేసే నాయకులు మా ఊరికి వద్దంటే వద్దు అని మేము 5గురం వార్డు మెంబర్లను పక్కన పెట్టి మిగతా వార్డు మెంబర్లు ఆ సర్పంచ్కి ఒత్తాసు పలికి ఇటువంటి విషయాలు కూడా ఆయనకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అయితే ఏదేమైనా కానీ గ్రామాభివృద్ధి కావాలంటే అందరూ కలిసికట్టి పనిచేయాలి కానీ ఇట్లా విభేదాలు చేసి ప్రజలను ఆగం చేస్తూ ఇలాంటి పాల్పడిన ఈ సర్పంచ్కి మేము ప్రభుత్వము సరైన గుణపాఠం చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కరిస్తూ, నా పేరు దీపక్. నేను గత 2019 నుంచి 2024 వరకు మా అమ్మ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తే దాని పూర్తి బాధ్యతగా నేను ఉండి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి మా అమ్మ ఇల్లిటరేట్ అయితే ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నటువంటి పూర్తి అనుభవం నాలో ఉంది. అటువంటి సందర్భంలో ఇతడు ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్ కొనసాగుతున్నటువంటి జీడిపల్లి నరసింహారెడ్డి గారు
ఆ టైంలో వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, ఇన్ఛార్జ్ ఎంపీపీగా చేసి అతడు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పూర్తి ఆధారాలు కలెక్టర్ గారు సోమవారం నాడు ఒక జాయింట్ కమిటీ వేసి దాని ద్వారా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఒక చట్టపరంగా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆధారాలతో సహా డ్రైన్లో ఒక 1,62,000 రూపాయల చెక్ ఒకటి, 80,000 రూపాయల చెక్ ఒకటి, 1,62,000 రూపాయల చెక్ ఒకటి, మొత్తం 4,05,000 రూపాయలకు తగ్గటువంటి ఒక ప్రజాధనాన్ని తన సొంత ఖాతాలోకి ఎంపీపీ ఫండ్ ఫరీద్పేట్కు రానియకుండా ఎంపీటీసీ నిధుల ద్వారా ఫరీద్పేట్కు వచ్చేటటువంటి నిధులు సొంతంగా జీడిపల్లి లత అని చెప్పేసి తన భార్య అయినటువంటి బినామీగా ఉన్నటువంటి వ్యక్తికి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆధారాలతో సహా బయటపడ్డది. ఇటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ సర్పంచ్గా కొనసాగుతూ ఇవాళ మళ్ళా బాడీ మీటింగ్ పెట్టుకొని ఇవాళ మళ్ళీ మేము శానిటేషన్ చేపిస్తాం, ఇవాళ మేము మళ్ళీ ఇంకా లైట్లు వేపిస్తాం, లేకపోతే డీజిల్ ఓపించేసి ట్రాక్టర్లు తింటామని చెప్పేసి సుత్తపూసలు పట్టుకున్నటువంటి పరిస్థితి ప్రజలకు ఇది వద్దు అని చెప్పేసి ప్రజలు ప్రతి ఒక్కరు ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తూ అటువంటి యొక్క అవినీతి సర్పంచ్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి అందరూ గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము ఒక కాంగ్రెస్ లో ఉన్నామని చెప్పేసి ఒక సర్పంచ్ని అప్పుడు ఆ సందర్భంలో సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ప్రజలు చూసారు. మన జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి చరిత్ర ఉన్నది. అప్పుడు మీ చేతిలో అధికారం ఉందని చెప్పేసి మేము ఎటువంటి తప్పు చేయకుండా మమ్మల్ని పక్క పెట్టినటువంటి ఒక నీచ చరిత్ర అనేది ఎక్కడ కూడా ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేయలేదు. కానీ నీ చేతిలో అధికారం ఉందని చెప్పేసి మమ్మల్ని పక్కకు పెట్టేసినావు. 11 రోజుల్లో 11 లక్షలు నువ్వు లూటీ చేసినావు. అప్పుడు లూటీ చేసి నువ్వు ఆ సందర్భంలోనే అదే నేను సర్పంచ్గా ఉన్నటువంటి మా అమ్మ సర్పంచ్గా మేము బాధ్యతలు వర్తిస్తున్నటువంటి టైంలోనే పూర్తిగా నువ్వు ప్రజాధనాన్ని ఊరికి రానియకుండా దోపిడీ చేసి మళ్ళీ మా మీద నిన్న మళ్ళా కలెక్టర్కు ఒక శుద్ధ పూస లెక్క అప్పుడు సస్పెండ్ అయిన సర్పంచ్ పైసలు రికవరీ చేయాలని చెప్పేసి దొంగ మాటలు, దొంగ కంప్లైంట్లు ఇస్తున్నావు. మరి గడ్డికి ఇట్లా వీకినవా? నువ్వు నాతోటి ఎంపీటీసీగా, వైస్ ఎంపీపీగా, ఇన్ఛార్జ్ ఎంపీపీగా నువ్వు పెద్ద పెద్ద పదవులు అనుభవించినావు కదా. మరి అప్పుడు మరి ప్రజాధనం నేను లూటీ చేసి ఉంటే నువ్వు గడ్డి వీకినవా, గోడ ఇట్లా గీకినవా? నీ దగ్గర అధికారం ఉన్నది, నీ దగ్గర ఒక పదవి ఉన్నది. అప్పుడు ఏం చేసినావు? ప్రజాధనం నేను లూటీ చేసినట్టుంటే నువ్వు అప్పుడు ఏం చేసినావు అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తున్నా. ఇలా ఆధారాలతో సహా ఇలా ప్రజల్లో నాయకునిగా ఆలోచన ఒక ముందుకు పోవాలన్న ఆలోచన ఇప్పటికీ మేము ఎప్పుడు అది ముందుకొని ఏ పరిస్థితి ఉన్నది. ఇలా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఫ్రెష్ గా ఉన్నటువంటి వార్డు నంబర్లు 12 మంది వార్డు నంబర్లు కూడా తిరుగుబడతా ఉంటే ఒక 7 మందిని మాత్రం నువ్వు మలుపుకొని వాళ్ళతో శుద్ధపూసలు చెప్పుకుంటా నువ్వు బాడీ మీటింగ్లో పెడితే ఎవరు ఒప్పుకుంటారు? ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలు నిన్ను నమ్మి ఇలా ఓటేస్తే ఇలా ఏం చేస్తున్నావు? నువ్వు 3 నెలల్లో ఒక ఎండాకాలంలో 3 లక్షల లైట్లు ఎక్కడేసినావు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు, వార్డు నంబర్లు ప్రశ్నిస్తున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు. దానికి ఆధారాలు నీకు ఎక్కడున్నాయి? ప్రతి ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆధారాలతో బయటపడ్డదానికి నీకు ముఖం ఎట్లున్నది? ఏ ముఖంతో ఇలా నువ్వు మళ్ళా దోసుకుందామని చెప్పేసి బాడీ మీటింగ్ పెట్టడానికి వచ్చినామని చెప్పేసి వార్డు నంబర్లు ప్రశ్నిస్తున్నారు, గ్రామంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలను ఊరుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ గవర్నమెంట్ కావచ్చు, ఇలా ప్రజా ప్రతినిధులు, అధికారులు కావచ్చు, దీన్ని ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా తప్పకుండా ఈ యొక్క అవినీతి సర్పంచ్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఆలోచనలే విభేదం. మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు వార్డు నంబర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, విభేదాలనే ఆలోచనలు లేము. ఇలా రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలనే ఆలోచన మా కాంగ్రెస్ లో ఉన్నటువంటి సిద్ధాంతం. దానికి విరుద్ధంగా నువ్వు ఒక వర్గపోరు, కుల రాజకీయం తీసుకొచ్చేసి ఊళ్ళో మా కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుడు షబ్బీరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మండల్లో ఉన్నటువంటి మా లీడర్ రమేష్ గౌడ్ కావచ్చు, కలిసికట్టుగా అభివృద్ధి చేసుకపోవాలన్న ఆలోచన మాకుంటే నువ్వు లేని ఆధారాలు బురద జల్లుకుంటా, ప్రజల్లో తిరుగుకుంటా, నువ్వు వర్గపోరు, కుల రాజకీయం చేసుకుంటా, ఇలా లొల్లులు పెట్టుకుంటా వెనుకకించి నువ్వు లక్షలు మీ సొంత అకౌంట్లో వేసుకపోతున్నటువంటి చరిత్ర ఈ ఆధారాలతో సహా బయటపడుతున్నది. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు కొనసాగాయి? ప్రజలందరూ చాలా ఆగ్రహంగా ముందుకు వస్తున్నారు. తప్పకుండా నీకు తగిన శిక్ష జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనిపైన కూడా ప్రభుత్వం తొందరగా స్పందించి అధికారులు దీనిపైన చర్య తీసుకోవాలి. అధికారులు దీనికి సహకరించినటువంటి తప్పుడు రికార్డులు చేసినటువంటి అధికారుల పైన కూడా తప్పకుండా గట్టి శిక్ష వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అవినీతి సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేయాలి.
మేము అడుగుతున్నప్పుడు ఇలాంటిది ఒకటి జరిగింది అని ముందుకు తీసుకొచ్చి ప్రజలకు తీసుకొచ్చి ఇది అడుగుతున్న రోజు పర్దిపేట గ్రామ ప్రజలే సర్పంచ్ ఏంది నెగలనిస్తలేదని చెప్పేసి వాళ్ళ కొంతమందిని గుంపులాగా రెడీ చేసి మీడికి వచ్చేసరికి మా మీదకి పోరుగా తయారు చేసిండు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు నరసింహారెడ్డిని ఏం అడుగుతున్నావు, ఆయన పెద్దోడు, ఆయన ఎట్లా అడుగుతావు, నువ్వు ఏం చేసిండు అని అడిగారు. ఈ రోజు చూపిస్తున్నాము, ఈ రోజు కలెక్టర్ నుంచి వచ్చింది చూపిస్తున్నాము. 4 లక్షల చిల్లర రికవరీ అంటే తప్పు చేసినట్టే కదా నరసింహారెడ్డి. ఈ తప్పు చేసిన దానికి సమాధానం నరసింహారెడ్డి ఖచ్చితంగా చెప్పాలా. గౌరవనీయులైన షబ్బీర్ అలీ గారికి కూడా మేము వేడుకుంటున్నాం ఇతని పైన తొందరగా చర్య తీసుకోవాలని. ఇతన్ని ఈ సర్పంచ్ గా కొనసాగిస్తే కనుక పర్దిపేటలో ప్రజలకు వచ్చే రూపాయి కూడా ప్రజల దాకా రానివ్వరు. ఆయన భార్య ఖాతాలో ఆయన ఖాతాలనే పడిపోతాయి. కాబట్టి కొంచెం చర్య తీసుకోవాలి. సెక్రటరీ మేడం సర్పంచ్ గారు కలిసి కూడా మేము ప్రతి మీటింగ్ అటెండ్ అయినాం. ఏ మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేకుండా లేము. కానీ మా సిగ్నేచర్సే లేవు. ఆ 7 వార్డు మెంబర్లతో సర్పంచ్ తో సిగ్నేచర్స్ ఉన్నాయి, కానీ 2 రిజిస్టర్లు మెయింటైన్ చేసారు. మాతో సిగ్నేచర్స్ రిజిస్టర్ అలా ఎంపీడీఓ ఆఫీస్కి అది పోవట్లేదు. అది మేము రాలేమన్నట్టుగా అక్కడ చూపిస్తున్నారు. కానీ మేము ప్రతి మీటింగ్ అటెండ్ అయినాం. ప్రతి మీటింగ్ అటెండ్ అయిన ఫోటో కూడా ఉంది. కానీ మేము మీటింగ్ అటెండ్ కాలేమని చెప్పేసి ఇంకో రిజిస్టర్ పెట్టి ఆ రిజిస్టర్లో మా సంతకాలు లేకుండా వాళ్ళ 7 సంతకాలతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకాలు పెట్టుకొని అమౌంట్ డ్రా చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా మిగతా అమౌంట్ తీయడానికి లేదు. 11 లక్షలు రికవరీ నడుస్తుంది. ఆ లెక్క తేలిన తర్వాతనే ఈ అమౌంట్ తీయడానికి ఉంటుందని చెప్పేసి మేము బాడీ మీటింగ్ బైకట్ చేసి బయటకు వచ్చినాం. ప్రధాన డిమాండ్ అంటే దీనికి సర్పంచ్ ఉండడం వీలు కాదు. ఎందుకంటే ఇలాంటి చర్యలన్నీ చేసుకుంటూ ఉంటే ఎలా పర్దిపేట ఎక్కడ బాగుపడుతుంది? ఆయన ఖాతాలో, ఆయన భార్య ఖాతాలో అమౌంట్ పడితే మరి ప్రజలందరూ ఎటు పోతారు? ఒక పర్దిపేటనే ఇట్లాంటివి ఉంటాయి. ఎంపీడీఓ ఉన్నప్పుడు ఇంకెన్ని చేసిండు, అవన్నీ కూడా బయటకు రావాలి. 11 లక్షలు డ్రా చేశారండి. 11 లక్షలు డ్రా చేసిన అమౌంట్ కూడా మన గ్రామ పంచాయతీ నుండి ఎంక్వైరీ నడుస్తుంది. 15th ఫైనాన్స్ వర్క్స్ వాడింది తక్కువ, ఆయన యూజ్ చేసింది ఎక్కువ అమౌంట్. ఆయన 11 లక్షలు 3 లక్షల చిల్లర బల్బులు లెక్క చూపిస్తున్నాడు సార్. పర్దిపేటలో అంతకుముందే ప్రతి ఒక్క కంబానికి ప్రతి ఒక్క లైట్ ఉంది. హైమేక్ లైట్స్ పెట్టినా అంటున్నాడు, కానీ ఆయన రాకముందే ప్రతి హైమేక్ లైట్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన పెట్టింది ఏం లేదు అక్కడ. కానీ పెట్టినట్టు చెప్పేసి 3 లక్షల చిల్లర దాని మీద రిసీవ్ చేసుకున్నాడు అమౌంట్. అవును, ఇది రాకముందే 4 లక్షలు. అంటే ఇట్లాంటి ఎన్ని చేస్తున్నాడు, ఇట్లాంటి ఇంకెన్ని చేస్తున్నాడు మనకు తెలిసినే. ఇవి ఇంకెన్ని ఉన్నాయి బయట. ఇవన్నీ బయటపడిన కారణం ఏంటంటే ఎలక్ట్రికల్ బిల్లులో విద్యుత్ బిల్లు చూపించింది. అది కావాలి. దాంట్లో అనుమానం వచ్చి చేశాం సార్. మళ్ళీ చేయడానికి కూడా రెడీ ఉన్నాం. ఇప్పుడు అమౌంట్ తీయడానికి ఏం లేదని చెప్పి బయటకు వచ్చాం. ఎందుకంటే దీని మీద ప్లస్ మేము పెట్టిన 11 లక్షల మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి. అదే సార్ చెప్తున్నాను కదా, ఇప్పుడు అధికారులకు కూడా ఉంది కదా సార్. ఇప్పుడు ఒక 2 రిజిస్టర్లు మెయింటైన్ చేసి అంటే మామూలు విషయం కాదు కదా సార్. మేము ప్రతి మీటింగ్ మేము అటెండ్ అయినట్టుగా రిజిస్టర్లో సిగ్నేచర్ పెట్టే బయటకు వెళ్ళినాం. కానీ ఈ రోజు చూస్తే అది రిజిస్టర్లో సంతకాలు లేవని ఒక ఎంపీడీఓ ఇక్కడికి వచ్చినాడు. మీ 5 సిగ్నేచర్స్ ఎందుకు పెట్టట్లేరు అని అడిగితేనే అప్పుడు మా సిగ్నేచర్స్ లేవు అని నాకు అర్థమైంది. ఏంది మేడం అంటే ఆమె సైలెంట్ గా ఉంటుంది, నీళ్ళు మిగులుతుంది. అంటే అక్కడ తప్పు చేసినట్టే కదా సార్. మమ్మల్ని జరపాలని చూస్తుంది సెక్రటరీ మేడం అండ్ సర్పంచ్ గారితో కలిసి, ఉప సర్పంచ్.